అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల దాడి కేసు నిందితుడు హిరియా నాయక్ను బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం పోలీసుల తీరును బీఆర్ఎస్, బీజేపీ ఖండించాయి. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా రైతురాజ్యం అంటూ దుయ్యబట్టాయి. హిరియా నాయక్కు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో హిరియా నాయక్కు చికిత్స అందిస్తుండగా అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హిరియా నాయక్కు ఛాతీలో నొప్పి రాగా ఆసుపత్రికి తరలించారు. తొలుత సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. హిరియా నాయక్కు నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హిరియా పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. సీఎంఓ ఆదేశాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. సంగారెడ్డి హాస్పిటల్లో కొన్ని టెస్టులు చేశారు. అక్కడ నార్మల్గా ఉన్న ఈసీజీ అండ్ ఈకో ఇక్కడ కానీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఈసీజీ, ట్రాప్టీ, ఈకో అన్నీ చేశాము. అన్నీ నార్మల్గా ఉన్నాయి. బీపీ, పల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ సీఎం ఆఫీస్ నుంచి ఈ పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. సో అలాగే అందరము జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కొంచెం ఇంకా కొన్ని బ్లడ్ టెస్టులు అన్నీ పంపించాము. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అబ్జర్వేషన్లు కొంచెం ఉంచి చూస్తాం. ఇంకా 6 hours ఓవర్నైట్ అబ్జర్వేట్ చేస్తాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. బాగానే ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. సంగారెడ్డి జైలు నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో రైతు హిరియా నాయక్కు పోలీసులు బేడీలు వేయడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరును బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెస్తామని చెప్పిన రైతు రాజ్యం ఇదేనా అని కాసం విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతోన్న లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు హిరియా నాయక్ ఉగ్రవాద లేక దోపిడీ దొంగనా అని నిలదీశారు. అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తికి బేడీలు వేయడం ఏంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమే వాళ్లు చేసిన తప్ప అని దుయ్యబట్టారు. ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే, గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వాళ్లకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం. ఇంకా ఘోరం ఏంటంటే, అసలు మీరు ఇది చూడండి దయచేసి. ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం ఉంది. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు. బేడీలు వేసి తీసుకుపోయేటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతు పాలన చేస్తాం, రైతు రాజ్యం చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. లగచర్ల రైతు హిరియా నాయక్ ను బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు. హిరియా నాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులకు సూచించారు. నా కొడుకును పట్టుకొచ్చి 4 రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించరా. నా కొడుకుకే మా నాయ తిరుపతి రెడ్డి ఇంటి ముందర, రేవంత్ రెడ్డి ఇంటి ముందర పండబెట్టి ఏమైనా అయితే ఊరికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తారు. హిరియా నాయక్ ఒక్కడే కాకుండా ఇంకా రాఘవేందర్ అనిటి ఆయన, బసప్ప, వాళ్ళందరూ కూడా ఒక ఆయనకు జ్వరం వచ్చింది, ఇంకొక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఈ విధంగా ఉన్నది. వాళ్ళు ఏం కాలేదన్నట్టుగా ఊరికే ఏదో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కు ఏం కాకుంటే రాత్రికి ఎందుకు తీసుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు, ఇప్పుడు నిమ్స్కి ఎందుకు తీసుకుపోతారు, మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయము. లగచర్ల దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న మరికొందరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారికి చికిత్స అందించడం లేదని నిందితుల తరపు న్యాయవాది రామచంద్రరావు అన్నారు. తమ వాళ్లకేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.